హాయ్ ఫ్రెండ్స్, మల్టీగ్రీన్ కర్రీ కోసం ఇదిగో మెంతులు, ఇదిగో ఇవన్నీ కలిపి నేను చల్లుకున్న ఆకు. ఇది పెసరపప్పు వేయించిని, 3 పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ సగం, టమాటా. మెజర్మెంట్ ఆయిల్తో మనం కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిగడ్డలు, టమాటా, 3 పచ్చిమిరపకాయలు, పసుపు తగినంత, పెసరపప్పు కొన్ని, ఉప్పు మనకు సరిపడా. ఇదిగోండి కొద్దిగా వేగింది. అప్పుడు మనం ఈ మల్టీగ్రీన్ ఆకుకూర ఇలా పెట్టుకోవాలి. ఈ మల్టీగ్రీన్ ఆకుకూరలు అంటే ఎన్ని పోషకాలు ఉంటాయి మీకు తెలుసు కదా. ఇదిగోండి ఇలా కలియబెట్టుకొని ఓ 10 నిమిషాల తర్వాత మనం ఎల్లిపాయ కారం చల్లుకోవాలి. ఇదిగో దగ్గర పడింది. ఎల్లిపాయ కారం ఇలా చల్లుకోవాలి. మల్టీగ్రీన్ కర్రీ అంటే మీకు ఎన్ని పోషకాలు ఉంటాయి మీకు తెలుసు కదా. ఇలా తయారు చేసుకోండి.